ఇంకా అసలు ఎంత నీచమైన స్థితి అంటే దేవుడే అసహించుకునే స్థితికి వెళ్ళిపోవడం అండి. దేవుని చేత ఉమ్ము వేయించుకునే స్థితికి మనం రాకూడదండి. అంటే మనం అందరం తప్పులు చేస్తున్న వాళ్ళమే, ఎవరికి వారు భక్తిపరులం కాదు, ఎవరికి వారు బలమైన విశ్వాసులము కాదు. ఏదో భయం మనల్ని వెంబడించి ఏదో తెలియని స్థితిలో మనం తప్పుదల చేసి ఉండొచ్చు. ఒకవేళ ఇప్పటివరకు మనం తప్పుదల చేసేమేమో, ఇటువంటి తప్పులు చేస్తే దేవుడు సహించలేడండి, ఓర్చుకోలేడండి. ఒకవేళ తెలిసి తెలియకి తప్పులు చేస్తే కనుక 2 పడవల మధ్య కాలు పెడుతూ ఉంటే, దేవా నన్ను క్షమించు, నువ్వు అసహించుకునే స్థితిని నాకు ఇవ్వద్దు, నేను నీ మీద ఆధారపడి బ్రతుకుతాను, కాపాడిన వాడువు నువ్వే, నాకు ఈ జన్మనిచ్చిన వాడువు నీవే, ఇంత ఆయుష్ ఇచ్చిన వాడువు నీవే, మా బ్రతుకుల్లో ఇన్ని మేలులు చేసిన వాడువు నీవే, ఇక నీ మీద ఆధారపడి బ్రతుకుతాం. ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ చింత వచ్చినా, ఏ అవసరం వచ్చినా నీవే చేయగల సమర్థుడు అని నమ్ముతాం తండ్రి, మాకు సహాయం చేయి ప్రభు అని ఆయన పాదాల దగ్గర పడితే దేవుడు ఇప్పుడు చేసిన దానికంటే ఇంకా ఎక్కువ చేయగల శక్తిమంతుడు మన దేవుడు అండి.